నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ భక్తి. నేను సరిత. శ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు గ్రామంలో వెలిసిన శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం శక్తి స్వరూపిణి పాతివ్రత్యానికి ప్రతిగా ప్రసిద్ధి చెందింది. అమ్మవారిని దర్శించుకుంటే వివాహ సంబంధ సమస్యలు తొలగిపోయి త్వరగా వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని విశ్వాసం. 17 శతాబ్దానికి చెందిన ఈ ప్రాచీన ఆలయం శక్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అమ్మవారిని శక్తి స్వరూపిణిగా భక్తులు ఆరాధిస్తారు. ప్రస్తుతం తిరుపతమ్మ తిరునాళ్లు భక్తి ఉత్సవాలతో కొనసాగుతున్నాయి. జగ్గయ్యపేటకు 16 కిలోమీటర్ల దూరంలో, జాతీయ రహదారి 9కి 7 కిలోమీటర్ల దూరంలో మున్నేరు నది తీరాన వెలసిన ఈ ఆలయం చరిత్రకు ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగినది. సాధారణ మనిషిగా జన్మించి తన పవిత్ర జీవనంతో దైవత్వాన్ని పొందిన అమ్మవారిగా తిరుపతమ్మ కథనం చెప్పబడుతుంది. కొల్లవారి వంశానికి చెందిన శివరామయ్య, రంగమ్మ దంపతులు తిరుమల వెంకటేశ్వరుని ప్రార్థనతో పుట్టిన తిరుపతాంబ చిన్ననాటి నుంచే భగవద్భజన, దేవారాధన చేస్తూ సద్గుణశీలురాలిగా పెరిగింది. తరువాత కాకాని వంశానికి చెందిన గొప్పయ్యతో ఘనంగా వివాహం జరిగింది. పెనుగంచిప్రోలు ప్రాంతం తిరుపతమ్మ రాకతో సుభిక్షంగా మారింది. ఆమె తెచ్చిన ఆవు 7 మందల ఆవులకు జన్మనిచ్చి గోపూజ సాంప్రదాయం నేటికి కొనసాగుతుంది. కరువుల గొప్పయ్య ఉత్తరాన్యంలో పశువులను తీసుకెళ్తుండగా అత్త తోడికోడల హింసతో తిరుపతమ్మ అనారోగ్యానికి గురై పశువుల శాలలో నివాసించింది. భక్తురాలు పాపమాంబ సేవలందించింది. గోపయ్య పులితో యుద్ధంలో ప్రాణాలు కోల్పోవగా తిరుపతమ్మ యోగాగ్నిగా ప్రవేశం చేసి భక్తులకు ఎల్లప్పుడూ రక్షణ వాగ్దానం చేసింది. ఆమె చెప్పిన ప్రకారమే ఆలయం నిర్మించబడి మంగళసూత్రం, కుంకుమ భరిణె రూపాలు ప్రతిష్ఠించబడ్డాయి. ప్రతి మాఘ పూర్ణిమ, శుక్ర, ఆదివారాల్లో వేలాది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. 41 రోజులు తిరుపతమ్మ మాల దీక్ష, పవిత్ర హోమంలో తిరుముడి సమర్పణ వంటి ఆచారాలు భక్తిపూర్వంగా కొనసాగుతున్నాయి. ఇక ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ పౌర్ణమి నుంచి 5 రోజుల పాటు చిన్న తిరునాళ్లు, ఫాల్గుణ పౌర్ణమి నుంచి 5 రోజుల పాటు పెద్ద తిరునాళ్లు నిర్వహిస్తారు. మాఘ పౌర్ణమి నాడు అమ్మవారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇక ఈ రోజుల్లో చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తారు. ఇక అమ్మవారిని దీక్షలు స్వీకరించిన భక్తులు కళ్యాణోత్సవ సందర్భంగా దీక్షలను విరమిస్తారు. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకుంటే వివాహ సంబంధ సమస్యలు తొలగిపోయి త్వరగా వివాహం జరుగుతుంది. ఇక సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుందని విశ్వాసం. అంతేకాదు, ఆలయాన్ని దర్శించుకున్న వారికి సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ అద్భుత ఆలయాన్ని మీరు కూడా ఒకసారి దర్శించుకోండి.